దాదాపుగా ఒక 17 కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన సెక్టార్స్ ఏంటి అంటే ఆటోమొబైల్లో మళ్ళీ 2 వీలర్ బండి అయితే ఎలా మెకానిక్ చేయాలి, 3 వీలర్, 4 వీలర్. ఈ బేసిక్ కోర్స్కి ఒక 3 నెలల సమయం పడుతుంది. దానికి ఎస్ఎస్సి పాస్ అయితే చాలు. ఎందుకు పెద్ద చదువులు అక్కర్లేదు అంటే మన గ్రామాల్లో కనుక గమనిస్తే వాళ్ళు ఎక్కువగా పెద్ద చదువులు చదవడానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్లనో లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకో వేరియస్ రీజన్స్ వాళ్ళు ముందు పై చదువులకి పెద్దగా వెళ్ళరు. మరి అలాంటి వాళ్ళు కూడా బతకాలి అంటే ఏదో ఒక వృత్తి ఉండాలి. సో ఈ ఆటోమొబైల్ 10th క్లాస్ వాళ్ళకి సరిపోతుంది కాబట్టి దానిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ సమయం ఒక 3 నెలలు ఉంటుంది. ఆ 3 నెలల్లో ఎంతసేపు వాళ్ళకి థియరీ చెప్తారు అంటే ఒక 1 అవర్ మాత్రమే థియరీ చెప్తారు. మిగిలిన 5 అవర్స్ ప్రాక్టికల్ చేయిస్తారు. తద్వారా మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్సెస్ కాబట్టి వాళ్ళకి బాగా ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్ అంటే మన ఇంట్లో హౌస్ వైరింగ్ ఎలా చేసుకుంటారు, మన ఇంట్లో ఉండే గ్రైండర్ అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు, ఫ్రిడ్జ్ అవ్వచ్చు, వాటన్నిటిని ఎట్లా రిపేర్ చేస్తారు అనే దాని మీద కోర్స్ ఇస్తారు. ఇది కూడా 5 months ఉంది, 3 months ఉంది. అంటే వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి కొంతమంది 3 నెలలకే ఇష్టపడతారు కాబట్టి 3 నెలలకు సరిపడా కోర్సును వాళ్ళకి నేర్పించి పంపించడం జరుగుతుంది. లేదా లాంగ్ రన్ ఉంటాను అంటే 6 months కోర్సు కూడా ఉంటుంది. దాంట్లో ఇంకా ఎక్కువ వాళ్ళకి నేర్పించి పంపించడం జరుగుతుంది. దీనికి కూడా ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. అలాగే మొబైల్ రిపేరింగ్. ఈ రోజున మొబైల్ చేతిలో లేని వాళ్ళు ఎవరు లేరు కదా. చదువుకోపోయినా కూడా మొబైల్ చేతిలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కమ్యూనికేషన్ కోసం. సో అది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అది. కాబట్టి అది మొబైల్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది. అది కూడా ఎస్ఎస్సి వాళ్ళకి సూటబుల్ కోర్సు. దాని తర్వాత సోలార్. ఇప్పుడు రాబోయే కాలం అంతా కూడా సోలారే కాబట్టి సోలార్ ఎలాగా ఫిక్స్ చేస్తారు, ఆ ప్యానెల్స్ అవన్నీ ఎలా ఫిక్స్ చేస్తారు అనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా ఎస్ఎస్సి సరిపోతుంది. చాలా మంచి ఆలోచన ఇది సోలార్ అనేది. అంటే ఫ్యూచర్ ఏముంటుంది అనేది ముందే గెస్ చేసుకుని ఆ కోర్సులను కూడా మేము స్టార్ట్ చేస్తూ ఉంటాము. ఈ సోలార్ అండ్ ఎలక్ట్రికల్కి కొద్దిగా లింకేజ్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని కలిపి ఒక 6 months కోర్స్ కింద డిజైన్ చేశాం. అంటే ఎక్స్క్లూజివ్లీ సోలార్ కావాలంటే 3 నెలల్లోనే ఫినిష్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్క్లూజివ్లీ ఎలక్ట్రికలే కావాలంటే 3 నెలల్లో చేసుకోవచ్చు. లేదు కొద్దిగా టైం ఉంది, నేను టైం ఇస్తాను, ఒక 6 నెలలు నేను నేర్చుకుంటాను అంటే 2 కలిపి నేర్పించడం అనేది జరుగుతుంది. ఓకే. దాని తర్వాత అకౌంట్స్, టాలీ. ఈ పైసలు ఎలా ఖర్చు పెట్టాలి మళ్ళీ గవర్నమెంట్ లెక్క అడుగుతుంది కదా, వాళ్ళకి తెలవాలి, వాళ్ళకి కూడా ఎలా ఖర్చు పెట్టాలి. సో దాని మీద ఒక కోర్స్ ఉంది. అయితే దీనికి మాత్రం ఎలిజిబిలిటీ ఏంటి అంటే బీకామ్ వాళ్ళు కావాలి, కంపల్సరీ బీకామ్ పాస్ అయ్యి ఉండాలి. దాని తర్వాత బేసిక్ కంప్యూటర్స్. ఈ బేసిక్ కంప్యూటర్స్ కూడా ఇది కూడా 3 months కోర్సే. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎందుకు అంటే కొద్దిగా కంప్యూటర్ అంటే కొద్దిగా ఇంగ్లీష్ అది ఉంటుంది కాబట్టి అది చూసి అర్థం చేసుకోగల కెపాసిటీ ఉండాలి. కాబట్టి ఇంటర్మీడియట్ అనేది ఒక మినిమం క్వాలిఫికేషన్ కింద పెట్టాము. వీళ్ళు ఈ బేసిక్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా వెళ్తారు. ఓకే. దాని తర్వాత ఈ కోర్స్ చేసిన తర్వాత ఇంకేమన్నా అడ్వాన్స్ కోర్స్ చేయాలంటే కూడా మా దగ్గర డిటిపి అని కోర్స్ ఉంది. అంటే దాంట్లో ఫోటోషాప్ అని, కోరల్ డ్రా అని, పేజ్ మేకర్ అని ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారు. అవి నేర్చుకుంటే ఏంటి అంటే ఏదైనా పబ్లిషింగ్ కంపెనీస్లో వాళ్ళకి జాబ్లు వస్తాయి, లేదా స్టూడియోలో ఫోటో స్టూడియోలో ఉండొచ్చు, లేదా ఈ పాంప్లెట్లో డిజైన్ చేయడము అలాంటివి, లేదా ఫ్లెక్సీలు చేయడము అలాంటి వాటిలో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే కంప్యూటర్ హార్డ్వేర్ కోర్స్ ఉంది. ఈ కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ లేని ఇల్లు అయిపోయింది ఇప్పుడు, అందరికీ దాదాపు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఉన్నాయి. సో దాన్ని ఏ విధంగా మనం రిపేర్ చేయాలి అంటే పాడైపోయింది అనగానే వస్తువు బయటపడేయకూడదు కదా, దాన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనేది కూడా ఈ హార్డ్వేర్ కోర్సులో నేర్పిస్తారు. దీనికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.
మళ్ళీ దీంట్లో కూడా 3 నెలల కోర్స్ ఒకటి ఉంది, అలాగే నెక్స్ట్ 6 నెలల కోర్స్ ఉంది. ఈ 6 నెలల కోర్సులో సెల్ ఫోను, కంప్యూటర్ హార్డ్వేర్ 2 కలిపి నేర్పిస్తారు. అలాగే అడ్వాన్స్ నెట్వర్కింగ్, ఇప్పుడంతా నెట్వర్క్ బాగా ఉంది, సో ఆ నెట్వర్క్ ఎలా చేయాలి అనేది స్పెషల్ కోర్స్. దాని తర్వాత సెల్ ఫోన్ కోర్స్ ఆల్రెడీ నేను చెప్పాను. టైలరింగ్, ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో మనకి టైలరింగ్ కోర్స్ ఉంది, బేసిక్ కోర్సు. ఇందులో కూడా టైలర్ మేడ్ అనమాట. అంటే ఏంటంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ బ్లౌజ్ నేర్చుకుంటాము అంటే బ్లౌజ్ నేర్పిస్తాం, ఓన్లీ డ్రెస్సెస్ నేర్చుకుంటాము అంటే డ్రెస్సెస్, లేదా అంటే మా పద్ధతి ప్రకారము 6 months కోర్స్ ఉంటుంది. ఈ 6 months కోర్స్లో టైలరింగ్ నేర్పిస్తాము, ఎంబ్రాయిడరీ నేర్పిస్తాము, జర్దోజీ నేర్పిస్తాము, క్విల్ట్ బ్యాగ్స్ నేర్పిస్తాము.